హాయ్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఒకే సమయంలో నేరస్తుడు బాధితుడు కాగలరా? పిచ్చి ప్రశ్న అనుకుంటున్నారా? ఇంగ్లాండ్లో ఇలాంటి సంఘటనే జరిగింది. 2017లో జేడ్ మెక్రాసన్ నెథర్కాట్ అనే 23 ఏళ్ల లండన్ అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో స్నేహితుడితో కలిసి పార్టీ చేసుకోవడానికి వెళ్ళింది. పార్టీలో కూర్చున్న కాసేపటికి ఆమెకి నిద్ర వచ్చేసింది. 3 గంటల తర్వాత ఆమెకి మెలకు వచ్చి చూస్తే నగ్నంగా మంచం మీద పడి ఉంది. పక్కనే ఒక అబ్బాయి కూడా కూర్చుని ఉన్నాడు. ఆమె చెప్పే మాటలు వింటే ఆమెకు న్యాయం దొరుకుతుందా లేదా? కోర్టులో కేసు ఫైల్ అయింది. కేసు ట్రయల్కి వచ్చే కొద్ది రోజుల ముందు ఒక ఆఫీసర్ జేడ్ని పిలిచి కేసు కోర్టుకు పంపించలేదని చెప్తాడు. కేసు డ్రాప్ చేస్తున్నామని చెప్తాడు. కారణం ఏంటంటే ఆ రోజు పార్టీలో జరిగిన సంఘటన ఇద్దరి అనుమతితోనే జరిగిందనేది అసలు విషయం. ఇక్కడ ఏదైనా చెప్పడంలో మిస్ అయ్యామా అనుకోకండి. జేడ్ లాయర్ కొన్ని విషయాలు మరింత లోతుగా తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. జేడ్ యొక్క పూర్తి ఇంటర్వ్యూ ఇది, మీరు కూడా చూడండి. అర్థమైందిగా? ఈమె చెప్పిన మాటల్ని బట్టి జేడ్కి సెక్సోమ్నియా అనే జబ్బు ఉంది. అంటే నిద్రలో ఉన్నప్పుడు తనే నిందితుడితో ఇంటర్కోర్స్ చేసింది. నిద్ర లేచాక తాను ఏం చేసిందో తెలుసుకోలేకపోయింది. మొదటిసారి ఈ జబ్బు గురించి వినేవారికి ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ స్లీప్ స్పెషలిస్ట్ అంచనా ప్రకారం ఖచ్చితంగా ఇలా జరిగే అవకాశం కూడా ఉంది. అలా జరుగుతుంది కూడా. నిద్రలో లేవటం, నిద్రలో నడవటం లాంటి జబ్బే సెక్సోమ్నియా కూడా అంటారు డాక్టర్లు. ఈ బాధితుల్లో నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ ఉంటుంది. నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్కి మధ్య ట్రాన్సిషన్ జరిగేటప్పుడు ఎక్కడో వారు స్ట్రక్ అవుతారు. తమకు తెలియకుండానే వారు అవతలి వ్యక్తితో స్నేహంగా ఉంటారు. అసంకల్పితంగానే వారితో క్లోజ్గా మూవ్ అవుతారు. అంటే అర్థం ఇది డెడ్లీ కాంబినేషన్. ఒక్కోసారి పక్క నుండి చూసే వారికి ఆ వ్యక్తులే క్లోజ్గా ఉండేందుకు అనుమతి ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇష్టంతోనే దగ్గరికి పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇందుకు సంబంధించి మరో ఉదాహరణ కూడా వినండి. ఒక అమెరికన్ సెక్సోమ్నియాక్ మెయిల్ నిద్రలో తన భార్యతోనే ఓరల్ సెక్స్ చేసేవాడు. కానీ అతని భార్యకి తన భర్తకి సెక్సోమ్నియా ఉందని తెలియదు. తన భర్తకి ఓరల్ సెక్స్ ఇష్టమనే అభిప్రాయంతో ఉండేది. కానీ వాస్తవంలో అతనికి అదంటే అసహ్యం. ఈ విషయం తెలుసుకుని ఆమె ఆశ్చర్యపోయింది. తన భర్తకి సెక్సోమ్నియా ఉందని తెలుసుకుంది. సెక్సోమ్నియా లక్షణం ఏంటంటే ఆ వ్యక్తికి ఇష్టం లేని పనులు కూడా చేస్తుంది. ఉదాహరణకి లైంగిక దాడికి కూడా అనుమతి ఇవ్వటం. జేడ్ విషయంలోనూ ఇలాగే జరిగి ఉంటుంది. సెక్సువల్ ఇంటర్కోర్స్కి తానే పర్మిషన్ ఇచ్చి ఉంటుంది. అందుకే అలా జరిగింది. ఇలాంటి అనేక కేసులు వెలుగు చూశాయి. సెక్సోమ్నియాతో అనేక సంఘటనలు జరిగిపోయాయి. కొన్ని కేసుల్లో తమ పిల్లలతో, స్నేహితులతో, సిబ్లింగ్స్తో కూడా జరిగింది. ఎవరైతే తమ మంచం మీద కలిసి ఉంటారో వారితో కూడా సెక్స్లో పాల్గొనేలా చేస్తారు. అనేక సందర్భాల్లో సెక్సోమ్నియాని గుర్తించే పరిస్థితి కూడా లేదు. దాంతో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. సెక్సోమ్నియా సమస్య ఉంటే స్లీప్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి తమ సమస్యకు పరిష్కారం వెతుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మరో ఆసక్తికరమైన విషయం మీకు చెప్పాలి. ఈరోజు భారతదేశంలో కేవలం 30% మగవారిలో మాత్రమే స్పెర్మ్ నార్మల్గా ఉంది. కేవలం ఇలాంటి వారు మాత్రమే పిల్లల పునరుత్పత్తికి అవకాశం ఉన్నవారు. ఎయిమ్స్ వారి అధ్యయనం ప్రకారం దేశంలో 50% మంది సంతానలేమి సమస్యలకు మేల్ ఇన్ఫెర్టిలిటీయే కారణం. 3 దశాబ్దాల్లో మగవారిలో స్పెర్మ్ కౌంట్ 60 మిలియన్ పర్ మిల్లీలీటర్ నుంచి 20 మిలియన్ పర్ మిల్లీలీటర్కి పడిపోయింది. కారణం లో టెస్టోస్టెరాన్. ఈ సమస్య గురించి ఎంతమంది స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటున్నారు? ఎవరూ వెళ్ళట్లేదని చెప్పాలి. సెక్సోమ్నియా ఉన్నవారు బెడ్ మీద ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేస్తారో ఎవరూ చెప్పలేరు, ఒక్క బెడ్ పార్ట్నర్ తప్ప. వాళ్ళు కూడా బాధితుల్ని పూర్తిగా అర్థం చేసుకుని వారి సమస్య గురించి తెలిసిన వారైతే తప్ప ఆ విషయం వారికి మీకు తెలియదు. ఎందుకంటే ఇలాంటి సెక్సోమ్నియా ఉన్నవాళ్ళు బెడ్ మీద ఏం చేసినా వారికి ఆ విషయం గుర్తుండే అవకాశం తక్కువ. ఈ సెక్సోమ్నియా కారణంగా వారికి, వారి పార్ట్నర్కి ఏదైనా గాయం అయితే తప్ప చాలా సందర్భాల్లో ఈ విషయం ఎంత తీవ్రమైందని అర్థం కాదు. నిద్రలో లేచి నడిచే వారి విషయంలోనూ ఒక్కోసారి ఇలాంటి ప్రమాదాలే జరుగుతూ ఉంటాయి. స్లీప్ సెక్స్ డిజార్డర్ గురించి డాక్టర్తో చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ పరిస్థితిని తప్పించుకునేందుకు మన మైండ్ 100 కారణాలు వెతుక్కుంటుంది. దాంతో దీన్ని ఒక సమస్యగా గుర్తించేందుకు సిద్ధంగా ఉండం. ఇలాంటి సమయంలో డాక్టర్లు కూడా ఏం చేయగలరు? తక్కువ మంది పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వెళ్తే తక్కువ కేసులు ఫైల్ అవుతాయి. వాటి మీద తక్కువగానే రీసెర్చ్ జరుగుతుంది. దీంతో తక్కువ మంది డాక్టర్లకే ఈ సమస్య మీద పూర్తి అవగాహన ఉంటుంది. ఇవన్నీ సాధ్యమైనప్పుడు సెక్సోమ్నియాతో బాధపడే వారి తరపున వాదించే లాయర్లు కూడా ఈ విషయం మీద గట్టిగా వాదించగలరు. జేడ్ విషయంలోనూ అదే జరిగింది. ఆమె ఆరోగ్య సమస్య గురించి తెలుసుకున్నాక ఆమెకు న్యాయం జరగడం సాధ్యం కాదు. ఎందుకంటే లండన్లో రేప్ చట్టాలు కొంచెం వివరంగానే ఉంటాయి. నిద్రపోయే మనిషి సెక్స్ కోసం అనుమతి ఇవ్వడని చెప్తూనే ఉన్న ఆధారాల్ని కూడా పరిశీలించాలని చెప్తున్నాయి. ఈ చట్టాలు కొంచెం సంక్లిష్టంగానే ఉంటాయి. జేడ్ తన సమస్య గురించి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించింది. లండన్లో ఈ సమస్య గడిచిన 10 ఏళ్లలో చాలా సాధారణ సమస్యగా మారిందని తెలుసుకుంది.
లైంగిక వేధింపుల కేసుల్లో ఇది కామన్ రీజన్ గాను మారింది. రేప్ చట్టంలో ఇప్పటి వరకు ఎందుకు మార్పులు చేసుకోలేకపోయిందో మనకు తెలియదు, కానీ దీనికి పరిష్కార మార్గాల్ని మాత్రం వెతుక్కోక తప్పదు. 2016లో డాక్టర్స్ ప్రచురించిన ఒక జాయింట్ స్టడీలో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. 19 కేసుల్లో చాలా అబ్నార్మల్ సెక్సువల్ బిహేవియర్ కలిగిన పురుషుల్లో 2 మైనర్ అమ్మాయిల పట్ల చాలా దారుణంగా వ్యవహరించి తమకి సెక్సోమినియా ఉందని చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ డాక్టర్లు వారి గురించి వివరంగా స్టడీ చేస్తే ఆ 2లో అలాంటి లక్షణాలు ఏమీ కనిపించలేదు. పైగా వాళ్ళిద్దరూ తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు అబద్ధమాడారని అర్థమైంది. వెంటనే వారిని అరెస్ట్ చేశారు. సెక్సోమినియా లక్షణాలు సడన్గా పుట్టుకురావు. నిద్రలో లేచి నడిచే అలవాటు, నిద్రలో శబ్దాలు చేసే అలవాటు, సడన్గా నిద్ర లేచి ఉలికి పట్టడం లాంటివి ఉన్నాయంటే సెక్సోమినియా సమస్యతో కూడా బాధపడుతున్నారనేందుకు ఒక సంకేతంగా చూస్తారు. ఆ 2 వ్యక్తుల విషయంలో కేవలం ఈ విషయాల్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోలేదు. వాళ్ళిద్దరూ ఈ సంఘటన జరిగే కంటే ముందు లిక్కర్ కూడా తాగారని పోలీసుల విచారణలో తేలింది. తాము చేసిన నేరం నుంచి బయటపడేందుకు ఆ 2 నేరస్తులు సెక్సోమియాను ఒక సాధనంగా వాడుకున్నారు. ఇది మొదలు మాత్రమే. ఇలాంటి కేసులు ప్రతిరోజు ఫైల్ అవుతూనే ఉన్నాయి. భవిష్యత్తులోనూ ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే నేరస్తులు తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు చాలా రకాల ఎత్తుగడలతో వచ్చే ప్రమాదం ఉంది. చట్టాల్ని కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ఒక దేశ చట్టానికి సంబంధించిన వ్యవహారంగానే చూస్తామా అంటే కాదనే చెప్పాలి. అన్ని దేశాల్లోనూ ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించిన మొదటి కేసు 1986లో సింగపూర్లో ఫైల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ సమస్యకు సంబంధించి కేవలం 100 నుంచి 200 కేసులు మాత్రమే ఫైల్ అయ్యాయి. అందుకే సమస్య చట్టం గురించి కాదు, ఈ సమస్యను అర్థం చేసుకోవడంలో ఉన్న అవగాహన లోపం గురించి అంటారు నిపుణులు. 2015లో ఒక బ్రెజిలియన్ మహిళ విషయంలోనూ ఇలాంటి కేసే ఫైల్ అయింది. 2005 నుంచి ఆమె తన భర్తతో కలిసి ఉన్నప్పుడు మాస్టర్బేట్ చేస్తూ, సెక్సువల్ మౌనింగ్ చేస్తూ, డర్టీ వర్డ్స్ మాట్లాడుతూ ఆఫీస్ కలీగ్స్ చెప్పడం చేస్తూ ఉండేది. దీంతో భర్తకి ఏం చేయాలో అర్థం కాక స్లీప్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాడు. 2015లో ఆమెను పరిశీలించిన డాక్టర్లు సెక్సోమినియా ఉందని నిర్ధారించారు. అలాగని నిద్రలో ఏం చేయాలనుకుంటున్నారో వాస్తవంలో కూడా అలాగే చేయాలనుకోరు. ఒక్కోసారి వారు ఇష్టపడిన విషయాలు కూడా నిద్రలో చేస్తూ ఉంటారని చెప్పారు. 10 ఏళ్ల పాటు ఈ జంట తమ సమస్యకి అనేక కారణాలు వెతుక్కున్నారు, ఒకరినొకరు నిందించుకున్నారు, కానీ వైద్యుల్ని సంప్రదించాలనే ఆలోచన మాత్రం చేయలేదు. భారతదేశంలోనూ అనేక కుటుంబాల్లో ఇలా జరుగుతోందని ఇండియన్ సెక్సాలజిస్ట్ డాక్టర్ దీపక్ అరోడా తన అనుభవాలు పంచుకున్నారు. అనేక సమస్యలు తీవ్ర స్థాయిలో ఉన్నా కూడా వైద్యుల్ని సంప్రదించకుండా తమలో తామే ఘర్షణ పడుతూ ఉంటారని చెప్పుకొచ్చారు. చివరిగా ఒక్క మాట, జేడ్ స్థానంలో సెక్సోమినియా కలిగిన ఒక మగ వ్యక్తి ఉండి ఉంటే ఈ కేసును మీరు ఏ విధంగా చూస్తారు? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అంటారా? బాధితురాలికి న్యాయం జరగాలంటారా? లేక మరో పరిష్కారం ఏదైనా సూచిస్తారా? మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.